హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శ్వేత అండ్ నేను ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. షార్ట్ అండ్ సుత్తి లేకుండా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ అయితే నాకు అదే అనిపించింది. అండ్ ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చినా కూడా అంత ప్రొలాంగ్ చేస్తే మీకు కూడా మెంటల్ వచ్చేస్తుంది. కాబట్టి నేను కొంచెం షార్ట్లో చెప్పాలనుకుంటున్నాను. షార్ట్గా సుత్తి లేకుండా నేనైతే ఈ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఏదో హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాకుండా జస్ట్ షార్ట్గా చెప్పేస్తాను. అండ్ ప్రతి ఇన్సిడెంట్లో కుకింగ్ని లాగేస్తున్నారు అబ్బా, అసలు చాలా అంటే చాలా ఇదిగా లాగేస్తున్నారు. ఓ అంటే పప్పు మాడిపోయింది, లేదంటే బీరకాయ కూర ఎందుకు చేశారు, నాకు నచ్చలేదు కదా, బీరకాయ కూరలో కారం ఎక్కువ అయిపోయింది. ఇది సిల్లీ నామినేషన్ అని అయితే నాకైతే అనిపించింది. మరి మీకు కూడా ఇలాగే అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బేసికల్గా మనం నిన్న చూసుకున్న దాంట్లో అయితే మళ్ళీ ఆ సోనియా ఇక్కడ చూసిన ఏ ఎపిసోడ్లో కూడా తనే హైలైట్ అయిపోతుంది. ప్రతిది ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది తనైతే. నాకైతే ఇదే అనిపించింది. మరి తను కావాలని చేస్తుందా? ఆర్గ్యుమెంట్స్ అయితే కావాలనే చేస్తుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి. బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి కూడా ఇంచుమించుగా ఇలాగే చేసింది, మనందరికీ తెలుసు. అండ్ మరి ఇంత ప్రాబ్లం కాదు, ప్రతి సిచ్యువేషన్లో దూరి కావాలని అగ్రెసివ్ అయిపోయి ఆ అవతల పర్సన్ని ఆపోజిట్ పర్సన్ని రెచ్చగొట్టడం, సో ఇదంతా చేయడం అండ్ ఆడియన్స్లో కూడా కొంచెం ఇరిటేషన్ అయితే తెప్పించేస్తుంది బేసికల్గా. సో ఇదైతే చెప్పగలను. జరిగిన ఎపిసోడ్లో అయితే 4 నామినేషన్స్ అయితే చూపించారు. కొన్ని నామినేషన్స్ వరకు, ఎందుకంటే వీళ్ళ డిస్కషన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ, ముఖ్యంగా సోనియా అయితే చాలా స్క్రీన్ స్పేస్ అయితే చూస్ చేసుకుంది. మరి మనకి తెలియకుండా ఎడిట్ చేసిన తర్వాతనే ఎంత ఉంది అని అంటే, ఎడిట్ చేయకముందు తన కాన్వర్జేషన్ అనేది ఇంకెంత ఉందో, ఇంకెంత ప్రొలాంగ్ చేసిందో అనేది మనం ఊహించుకోవచ్చు అనమాట. ముందు ఎపిసోడ్ రివ్యూ కూడా నేను మీకు ఇచ్చాను, సో అది కూడా చూడండి. సో మీకు క్లియర్ పాయింట్స్ అయితే క్లియర్గా ఉంటాయి. అందులో కూడా సోనియా అటాక్ చేయడం అయితే జరిగింది. ఎందుకు యష్మిని చూస్ చేసుకున్నారు అంటే, థర్డ్ టాస్క్లో ఎందుకు యష్మిని చూస్ చేసుకున్నారు, ఎందుకు నబీల్ని చూస్ చేసుకోవట్లేదు అనే టాపిక్ మీద తను చాలా ఆర్గ్యూ చేయడం అయితే జరిగింది అక్కడ కూడా. అండ్ అక్కడ నైనికా స్టాండ్ తీసుకొని, ఇక్కడ మేము 3 చీఫ్స్ ఉన్నాము, సో అది మాకు వదిలేయండి, ఆ పవర్ మాకు ఉంది అని చెప్పేసి తను ఎంత చెప్తుందో సోనియా ఆర్గ్యుమెంట్కి దిగుతుంది అనమాట. సో ఆ కాన్వర్జేషన్ని మళ్ళీ ఇక్కడ ప్రొలాంగ్ చేయడం, ఈ నామినేషన్స్కి తీసుకొచ్చి అదే మ్యాటర్ని ప్రొలాంగ్ చేయడం అనేసి తీసుకురావడం. అండ్ నెక్స్ట్ సీత కూడా అంటే యష్మికి ఇచ్చిన పాయింట్స్ ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆ వ్యాలిడ్ లేవు, తనకి ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు అనే పాయింట్తో తను కూడా క్లియర్గా ఉంది. బట్ సోనియా మాత్రం అదే పట్టుకు లాగుతూ ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రొలాంగ్ చేస్తూనే ఉందన్నమాట. మనకి క్లియర్గా ఎపిసోడ్ స్క్రీన్ స్పేస్లో మనకి ఎక్కువ కనిపించేది మణికంఠ అండ్ సోనియా మాత్రం బాగా కనిపిస్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే నాగమణికంఠ సింపతి కార్డ్ అయితే యూజ్ చేసుకుంటున్నాడు అయితే అని అనిపించింది. ఎందుకంటే 4 వాల్స్ మధ్యలో ఉన్నా నేను, 4 వైట్ వాల్స్ మధ్యలో నేను గడిపాను. అంతకుముందు వీడియోలో 6 months అన్నాడు, మళ్ళీ నిన్న ఎపిసోడ్ నామినేషన్స్ టైంలో 2.5 months 2.5 years అని అన్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొద్దిసేపట్లో 1.5 year అన్నాడు. సో ఈ విధంగా అతను మాట మార్చడం. అండ్ నబీల్ అండ్ మణికంఠని చూసుకున్నప్పుడు, నబీల్ మణికంఠకి నామినేట్ చేసినప్పుడు నువ్వు మింగిల్ ఎక్కువ అవ్వట్లేదు, ఒక్కడవే కూర్చుంటున్నావు అని చెప్పినప్పుడు, తను ఏది చెప్పినా ఆపోజిట్ పర్సన్ ఏది చెప్పినా కూడా తను తీసుకునే సిచ్యువేషన్లో అసలు లేడు. అండ్ వినే అవతల పర్సన్ ఏం చెప్తున్నాడో అది వినే సిచ్యువేషన్లో తను అసలు ఎప్పుడు కూడా ఉండడు. అండ్ ఏదో ఒక సామెతలాగా ఒకటి చెప్పినప్పుడు నవీన్ మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి అన్నప్పుడు, తను గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ చెప్పరు అనేసి అన్నప్పుడు నాకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అండ్ అది మళ్ళీ మళ్ళీ విన్నాను. అది చూసినప్పుడైతే ఏంట్రా బాబు వీడు అనిపించింది. మణికంఠ అండ్ నిఖిల్ మధ్యలో కాన్వర్సేషన్ ఒక దగ్గర అయింది అండ్ ఎవరు ఉండరు. సో మధ్యలో వీళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు కాన్వర్సేషన్లో మణికంఠ నిఖిల్ని అడుగుతాడనమాట, చీఫ్ అంటే మీరు అంటే అలా అనుకుంటున్నారా, లేదు అంటే మీరు చీఫ్ అంటే జస్ట్ బాస్ అండ్ వేరే వాళ్ళందరూ పపెట్స్ లాగా అనుకుంటున్నారా అన్నప్పుడు నిఖిల్ అలా చెప్పలేదు. నిఖిల్ ఒకటే మాట, చీఫ్ అంటే బాస్ కాదు, అందరు ఈక్వలే,
జస్ట్ మాకు కొన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి మేము చెప్పాల్సినవి కొన్ని చెప్పాల్సి వస్తే సంబంధించి కొన్ని తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మేము డెసిషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఎప్పుడు నేనైతే నా ఉద్దేశంలో చీఫ్ అంటే బాస్ కాదు అని చెప్పేసి నాకు ఎప్పుడూ అనిపించలేదు. జస్ట్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు మాకు 3 చీఫ్స్ కాబట్టి మేము ముగ్గురం కలిసి ఒకటే దాని మీద వెళ్ళాలి కాబట్టి సో ఆ విధంగా మేము డెసిషన్ అయితే తీసుకుంటాము. అండ్ ఏదైనా కూడా మన హౌస్కి సంబంధించింది కాబట్టి సో ఆ విధంగా అతను మాట్లాడినట్టు అనేది నాకు అనిపించేసి యష్మి అండ్ ప్రేరణ అయితే చాలా సపోర్ట్ చేసుకుంటూ అండ్ మంచిగా మాట్లాడుకోవడం అయితే చెప్పాలంటే ఈ నామినేషన్స్ అంతాలో కుకింగ్కి సంబంధించిన నామినేషనే ఉంది. బేసికల్గా కుకింగ్ పప్పు మాడింది, బీరకాయ కూరలో కారం ఎక్కువైంది, అసలు నేను బీరకాయ ఎవరిని అడిగి చేశారు మీరు అనే చిన్న సిలి టాపిక్స్ని తీసి నామినేషన్స్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఈ నామినేషన్స్లో కూడా చాలా ప్రొలాంగ్ చేసుకుంటూ బీరకాయ అంటే పప్పుని తీసుకొచ్చి అసలు విచ్చలవిడిగా వాడేసి చాలా ఇరిటేషన్ ఆడియన్స్కి తెప్పిస్తున్నారు అనేది అయితే నేను చెప్పగలను అనమాట. అండ్ బేబక్క కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది. అండ్ ఈ విధంగా తను మాట్లాడితే టైం వచ్చినప్పుడు మాట్లాడతా ఇంకా టైం ఉంది అండ్ లోకం చెప్పుకుంటుంది, లోకం చూసుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగానే తనైతే బిగ్ బాస్లో మెంటాలిటీతో ఉంటే మాత్రం చాలా కష్టం. తను కొంచెం ఆర్గ్యూ చేసే టైంలో ఆర్గ్యూ చేయాలి, ఎందుకంటే నువ్వు ఆర్గ్యూ చేయలేదంటే అక్కడ నువ్వు రాంగ్ అని అయిపోతావు అని చెప్పేసి నాకు అనిపించింది పర్సనల్గా. మరి మీ ఒపీనియన్ ఏంటి? నేను అనుకుంది కరెక్టేనా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తాకి అండ్ బేబక్కకి మధ్యలో కూడా డిస్కషన్ అయింది. ఎందుకంటే బీరకాయ చాలా కారంగా ఉందని మళ్ళీ వెళ్ళి బేబక్కని ఒక ఎగ్ అయితే నేను తినాలనుకుంటున్నాను, అంటే ఆమ్లెటో లేదంటే కర్రీయో చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు తను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి డిస్కషన్ని మళ్ళీ సోనియా దగ్గర వచ్చి తను చెప్పడం అయితే మనం చూస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఈ క్వాంటిటీ ఇంత అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళేంటి అంటే మాకు ఇవ్వట్లేదు అనే దాన్ని మనసులో పెట్టుకొని నామినేషన్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించింది. డిపార్ట్మెంట్ నుండి తీసేశారు. సో తీసేసి కొందరు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు సీత నిఖిల్కి ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేసింది, ఎందుకు నాకు కిచెన్ డిపార్ట్మెంట్ నుండి తీశారు, అసలు నన్ను అడగకుండా మీరు ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు, అసలు నేను చేసింది మీకు ఏమైనా నచ్చలేదా, మీరు అసలు ఏ రీజన్స్ లేకుండా నన్ను నా దాంట్లో ఎట్లా స్వాప్ చేస్తారు అని చెప్పేసి నా వర్క్ని ఎలా వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి తను క్వశ్చన్ చేయడం అండ్ అక్కడ వాయిస్ కూడా రేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వేరే వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు, సో ఆ విధంగా నేను ఇలా ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది అని నిఖిల్ ఆన్సర్ చేస్తాడనమాట. నామినేషన్ 3 చీఫ్స్ కాబట్టి 3 చీఫ్స్కి ఇందులో నుంచి నామినేషన్స్ నుండి సేవ్ అయినట్టే అనమాట. అండ్ వాళ్ళకి ఓటింగ్ వేసే రైట్ ఉంటుంది. ఏ కంటెస్టెంట్ ఒక హౌస్మేట్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తే ఆ ఇద్దరిలో నుండి ఒకరిని నామినేట్ చేసే రైట్ ఒక చీఫ్కి ఉంటుంది అనమాట. సో ఈ 3 మెంబర్స్కి ఒక 3 మెడల్స్ ఇస్తారు, మెడలో వేసుకోవడానికి దండలు ఇస్తారు అండ్ కలర్ఫుల్ చైర్స్ ఇస్తారు. ఏ కలర్ వేసుకున్న వాళ్ళు ఆ కలర్లో కూర్చోవాలి. 3 చీఫ్స్ కూర్చుంటారు అండ్ నెక్స్ట్ ఒక్కొక్కరిని పిలుస్తారు అండ్ ఒక్కొక్కరు నామినేషన్స్ అయితే వేశారు. నామినేషన్స్ వేసినప్పుడు యష్మి అయితే బేబక్కకి వేసింది. అండ్ సో కొన్ని పర్సనల్గా ప్రేరణ అండ్ బేబక్కన అని చూస్ చేసుకున్నప్పుడు ప్రేరణకి తను నామినేట్ చేయలేదన్నమాట. సో అక్కడ హౌస్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అందరూ ఫేస్ చేశారు కాబట్టి సో తను నామినేట్ చేసింది బేబక్కని, యష్మి అయితే నామినేట్ చేసింది బేబక్కని అనమాట. ఫస్ట్ అయితే మనకి కంటెస్టెంట్ వచ్చింది సోనియా ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ నేను ముందు ఇప్పుడు స్టార్టింగ్ ఈ వీడియోలోనే చెప్పాను తను ఏమేమి చేసిందో. సో తను చూస్ చేసుకుంది, తను నామినేట్ చేయాలనుకుంది బేబక్క అండ్ ప్రేరణ. సో బేబక్కకి ఏంటి అంటే కుకింగ్ విషయంలో కొన్ని ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నట్టుగా తనకి అంటే ఇర్రెస్పాన్సిబుల్గాను అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా కొంచెం టైం వేస్ట్ చేస్తున్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అండ్ పాపం మాడిపోయింది, అక్కడ కూడా అందరు ఆకలితో సఫర్ అయ్యారు అని చెప్పేసి సో కొన్ని పాయింట్స్ తీసి అది ప్రొలాంగ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ ప్రేరణ విషయానికి వస్తే నువ్వు హౌస్లోకి వచ్చింది ఎంజాయ్ చేస్తున్నట్టు సెలబ్రేట్ చేస్తున్నట్టే నువ్వు ఉంటున్నావు హౌస్లో అని చెప్పేసి తనకి ఒక మాట వేసి
నామినేట్ చేసింది. సో ప్రేరణకి సోనియాకి మధ్యలో ఆర్గ్యుమెంట్ అండ్ డిస్కషన్ చాలా వరకు జరిగింది. అండ్ తను సారీ చెప్తుంటే కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో సోనియా ఉంది. అసలు అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు, ఆగలేదు. మనం చూసుకుంటే బేబక్కకి యష్మి బజార్ మోగంగానే యష్మి వచ్చి బేబక్కకి అక్కడ ఉన్న ఫోటోకి కూర్చేస్తుంది. సో షీ ఈజ్ స్ట్రాంగ్. మణికంఠ డిస్కషన్ చూసుకుంటే మాత్రం ఏమన్నా అంటే నేను పెరిగిన అట్మాస్ఫియర్ మీకు తెలీదు, అసలు నేను నా 4 వాల్స్ నుండి వచ్చాను, నేను 4 వైట్ వాల్స్ నుండి వచ్చాను, 4 వైట్ వాల్స్ మధ్యలో నేను 2.5 years సఫర్ అయ్యాను, నా స్టోరీ తెలియకుండా మీరు ఇట్లా మాట్లాడారు అని చెప్పి ప్రతిసారి ఎక్కడైనా అదే లాగుతూ అదే డ్రాగ్ చేస్తూ ఆడియన్స్కి ఒకటి క్రియేట్ అయితే చేస్తున్నాడు అనమాట. సింపతి కార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. సో ఇతను మరో ప్రశాంత్ లాగా అయితే నాకు అనిపిస్తున్నాడు అనమాట. ప్రతి దగ్గర అక్కడేమో రైతుని యూజ్ చేసుకొని తను అలా చేశాడు. ఇప్పుడు తిన పాస్ట్ మీద తిను ప్రతి దాంట్లో ప్రతి సిచ్యువేషన్లో మధ్యలోకి తీసుకొచ్చి తను ఊరికే సింపతి కార్డ్ని ప్లే చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. మరి నిన్న ఎపిసోడ్లో అయితే నాకైతే ఇదే కంటేబక్క పృథ్వీరాజ్ డిస్కషన్లో కాఫీ పెట్టలేనందుకు నామినేషన్ వేయడం అండ్ పృథ్వీ కూడా కొంచెం డిస్కషన్ చేసి అండ్ కొంచెం మాట్లాడి అండ్ దెన్ తను కూడా సారీ చెప్పడం అయితే జరిగిందనమాట. కంట సీత డిస్కషన్లో కూడా మణికంఠ ఏమంటాడు అని అంటే నన్ను విష్ణుప్రియ నువ్వు మొత్తం జోన్ అవుట్ అయిపోతున్నావు, అంటే మొత్తం ఐసోలేటెడ్గా అయిపోతున్నావు అని చెప్పేసి అనింది అని సీతతో వచ్చి డిస్కస్ చేస్తాడు. తను ఏమనిందంటే నువ్వు అలా లేనప్పుడు తను అన్న మాటలు నువ్వు ఎందుకు తీసుకుంటావు అని చెప్పేసి లైట్ తీసుకోమని చెప్తుంది అనమాట. సో అక్కడ సిచ్యువేషన్లో సో ఈ నామినేషన్స్ అంటే నాకు కొంచెం నాకైతే వర్తీ అనిపించలేదు. సో ప్రొలాంగ్ చేశారు, డ్రాగ్ చేస్తూ వెళ్తున్నారు. ప్రతి చిన్న సిలి రీజన్, పప్పు ఉడకలేదు, బీరకాయ మంచిగా లేదు అండ్ పప్పు మాడిపోయింది అనే రీజన్స్ని తీసుకొచ్చి హడావిడి చేసి ఆ నామినేషన్స్ని చాలా చెత్తగా చూపిస్తున్నారని అయితే నాకు అనిపించింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చింది, సో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది, నేను ఇచ్చిన రివ్యూ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్.